ఎవరికైనా కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం. అయితే ఇందులో ఎక్కువగా తినేది ఇడ్లీ, దోశ. వీటి వల్ల బరువు పెరుగుతారా, తగ్గుతారా? తగ్గాలంటే ఎలా తినాలి, ఎంత తినాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇడ్లీ, దోశ తింటుంటే ఇడ్లీ, దోశ తినడం వల్ల ఫ్యాట్ ఎప్పుడు పెరుగుతుందంటే మనం మోతాదుకు మించి తిన్నప్పుడే. కాబట్టి మోతాదులో తీసుకోండి. దాంతో ఎలాంటి సమస్యలు ఉండవు. ఎక్కువగా క్యాలరీలు తీసుకుంటే బరువు పెరుగుతారు. ఇడ్లీ, దోశల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల క్యాలరీలు అందుతాయి. అయితే వాటిని లిమిట్గా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లో క్యాలరీలు. ఇడ్లీ, దోశ రెండింటినీ కూడా స్టీమ్ మీదే చేస్తారు. కాబట్టి ఇందులో ఎక్కువగా క్యాలరీలు ఉండవు. అయితే తినే క్వాంటిటీ అనేది చాలా ముఖ్యం. మీరు బరువు తగ్గాలనుకుంటే తక్కువ మోతాదులోనే తినాలి. అయితే వాటిని కూడా మనం చిరుధాన్యాలతో చేసి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్. మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఫైబర్ కూడా ఉండేలా చూసుకోండి. దీనికోసం పప్పు, సాంబారు వంటివి ఉండాలి. దీంతో కడుపు నిండుగా ఉంటుంది. మరో ఫుడ్ తీసుకునే వరకు ఆకలి కాదు, త్వరగా బరువు తగ్గుతారు. ఎక్కువ మోతాదులో హెల్తీ ఫుడ్ తిన్నా మంచిది కాదని గుర్తుంచుకోండి. దీనివల్ల క్యాలరీలు పెరిగి బరువు పెరుగుతారు. ఈ తప్పులు వద్దు. కొంతమంది ఇడ్లీ, దోశలను ప్రయోగాలు చేస్తుంటారు. ఎగస్ట్రా ఆయిల్ వేయటం, రిచ్ చట్నీస్, మసాలాలు వేయటం, ఇడ్లీలు ఫ్రై చేసి తినటం, ఇలాంటివి చేసినప్పుడు క్యాలరీలు పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అలా చెయ్యవద్దు. ఎలా తినాలంటే, మనం తినే విషయంలో తప్పేంటంటే కార్బ్స్ ఎక్కువగా తింటాం, కూరగాయలు తక్కువగా తింటుంటాం. అలా ఎప్పుడూ తినకూడదు. కార్బ్స్ అంటే అన్నం, దోశ, ఇడ్లీ, ఊతప్పం, అప్పం, ఇలా ఏవైనా సరే అందులో క్యాలరీలు ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి. కానీ కూరగాయల్లో తక్కువగా ఉండి ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మన కడుపు నిండుగా ఉంటుంది, ఎక్కువగా ఆకలి అవ్వదు. కాబట్టి ఇడ్లీ, దోశ తినే బదులు క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినండి. ఇడ్లీ, దోశ పిండిల్లో ఆకుకూరలు, క్యారెట్స్ని మెత్తగా చేసి వేయటం వంటివి కూడా మంచి ఆప్షన్స్. ప్రోటీన్ కూడా. బరువు తగ్గించడంలో ప్రోటీన్ కూడా కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి ఇడ్లీ, దోశలతో పాటు ప్రోటీన్ కూడా తీసుకోండి. దీంతో జీవక్రియ పెరుగుతుంది. బరువు కంట్రోల్ చేసే హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. ఆకలి తగ్గుతుంది. వయసు, ఉన్న బరువు, మీ గోల్స్ని బట్టి ప్రోటీన్ని తీసుకోవటం మంచిది. ఇందుకోసం డాక్టర్ల సలహా కూడా తీసుకోండి.